Soul Stories Telugu. ప్రతిరోజు ఈవెనింగ్ 6 అయితే అందరికీ రోజు ముగిసిపోతుంది. కానీ తన జీవితం అప్పుడే మొదలవుతుంది. బ్యాగ్ షోల్డర్ మీద వేసుకుని బస్ విండో పక్కన సైలెంట్‌గా కూర్చొని ఆఫీస్‌కి వెళ్ళిపోయేది. ఫోన్‌లో స్టోరీస్ చూస్తే అందరూ చాలా హ్యాపీగా కనిపించేవారు. ట్రిప్స్, ఫ్రెండ్స్, బర్త్‌డేస్, ఎంజాయ్‌మెంట్స్. కానీ తన రియాలిటీ వేరు. నైట్ షిఫ్ట్స్, టార్గెట్స్, స్ట్రెస్, ఒంటరి హాస్టల్ రూమ్. కొన్ని రోజులు అయితే బాత్రూంలో సైలెంట్‌గా కూర్చొని ఏడ్చింది కూడా. నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని తనని తానే ప్రశ్నించుకుంది. కానీ ఒక్కటి మాత్రం వదులుకోలేదు. కలలు. తన పేరెంట్స్ కంఫర్టబుల్‌గా ఉండాలని, తన ఫ్యూచర్ బెటర్‌గా ఉండాలని, ఈ కష్టం మొత్తం సైలెంట్‌గా భరించింది. అందరూ నిద్రపోతున్న టైంలో తను పని చేసింది. అందరూ ఎంజాయ్ చేస్తున్న వయసులో తను తన ఫ్యూచర్ నిర్మించుకుంది. 2 సంవత్సరాల తర్వాత తన ఫస్ట్ సాలరీ సేవింగ్స్‌తో అమ్మకి బంగారు గొలుసు కొనిచ్చింది. నాన్నకి మొదటిసారి కొత్త ఫోన్ కొనిచ్చింది. ఆ రోజు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి ఒకటి అర్థమైంది. కష్టం శాశ్వతం కాదు. మనమే ఆగిపోతే మాత్రం మన కథ అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు నువ్వు కూడా స్ట్రగుల్ అవుతున్నావా? నన్ను నమ్ము. ఒకరోజు నీ కష్టం మొత్తం నీ సక్సెస్ స్టోరీ అవుతుంది.